స్టెన్సిల్స్ అందులో పెడితే నేను పసుపు కుంకుమ ఇస్తే మా ఆయనలో వస్తుంది. హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. మేము ఈ అపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ భోగి పండుగ ఇవాళ మార్నింగ్ భోగి మంటలతో స్టార్ట్ అయ్యి నైట్ కల్చరల్ ఈవెంట్స్ వరకు మా డే ఎలా ఉన్నింది, అలాగే మా ధన్వికి భోగి పళ్ళు ఎలా పోసాము, ఈ భోగి పళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే దిష్టి తీయడానికి మనం ఎర్ర నీళ్ళు ప్రిపేర్ చేస్తాం కదా, అది ట్రెడిషనల్ వేలో ఎలా ప్రిపేర్ చేయాలి, అండ్ నేను ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఇన్ని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నాను, మీరు అడుగుతున్న కొన్ని క్వశ్చన్స్కి అయితే వీడియోలో ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ లైకే నాకు మోటివేషన్. అలాగే మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ మన వీడియోని ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూసి మీకు హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా భోగి మంటలు వేయడానికి 5 o'clock అంతా రమ్మన్నారు ఎర్లీ మార్నింగ్. సరే అని మేము కూడా 4:30కి అలా లేచి ఫ్రెష్ అప్ అయిపోయేసి అయితే వచ్చాము. ఈ మధ్యకాలంలో అంటే నేను కన్సీవ్ అయినప్పటి నుంచి అర్లీగా లేవడం చాలా రేర్. అసలు ఏదైనా ఇలా స్పెషల్ అకేషన్ ఉంటే తప్ప లేవడానికి కుదరడం లేదు. 7-7:30 కూడా అది నాకు టూ అర్లీ లాగా అనిపిస్తోంది. అదే ఎస్పెషల్లీ సెకండ్ ట్రైమిస్టర్ వచ్చిన తర్వాత నుంచి నైట్ సరిగ్గా నిద్ర ఉండదు, వాష్రూమ్కి లేస్తూ ఉంటాము. ఈ బ్యాక్ పెయిన్, లెగ్ క్రాంప్స్ వల్ల చాలా డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. కరెక్ట్గా ఒక 6-6:30 టైం బాగా నిద్ర వస్తూ ఉంటుంది, లేవలేకపోతాను ఆ టైంకి. మోస్ట్లీ మధ్య అంతా అలాగే అవుతుంది, చాలా లేట్గానే లేస్తున్నాను. ఇంకా ఇలాంటి పండగలప్పుడు కూడా మనం అలాగే పడుకుంటే కుదరదు కదా అని ఇంకా కొంచెం ఓపిక తెచ్చుకొని ముందే అనుకొని లేచాము. కావాలంటే మళ్ళీ వచ్చిన తర్వాత కాసేపు పడుకోవచ్చు అన్నట్టుగా అర్లీగా లేచి ఫ్రెష్ అప్ అయ్యి కొన్ని సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ ఉంటే నేను ధన్వి తిన్నాము. ఎందుకంటే ఈ టైంలో ఆకలి భయంకరంగా వేస్తూ ఉంటుంది కదా, సో ఏమి తినకపోతే మళ్ళీ కళ్ళు తిరుగుతాయి, నాసియా ఫీలింగ్ ఎక్కువ ఉంటుందనేసి కొద్ది డ్రై ఫ్రూట్స్ తినేసి అయితే వచ్చాము. మేమేమో కానీ ధన్వి నైట్ అస్సలు పడుకోబోయే ముందు వరకు కూడా అమ్మ మార్నింగ్ లేవాలి, మనము నువ్వు మిస్ చేయొద్దు, నువ్వు పడుకోకూడదు, లేవాలి అని నన్ను రిమైండ్ చేస్తూనే ఉంది. నాకు ఇంకా లేపగానే లేచి కూర్చోంది. నిజం చెప్పాలి అంటే నాకు ఇది ఫస్ట్ భోగి అని చెప్పొచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మా ఊరు సైడ్ అంతా ఇలా భోగి మంటలు వేసుకోవడం ఇది ఎప్పుడూ చూడలేదు చిన్నప్పటి నుంచి. అంతే ఈ మధ్యలో కొద్దిగా మూవీస్ అవి చూసి కొంచెం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్తో అప్గ్రేడ్ అయ్యి చేసుకుంటున్నారు, కానీ అప్పట్లో అవేం లేవు. సంక్రాంతి పండుగ కూడా పెద్దగా లేదు. పండగ అంటే పండగ రోజు ఏదైనా స్వీట్స్ చేసుకోవడము, ముగ్గులు వేసుకోవడము, ఈవినింగ్ ఆవులకి ఇలా నైవేద్యంగా పెట్టేసి పూజ చేసుకోవడం, ఇంత సంక్రాంతి పండుగ మాకు తెలిసింది. ఇంకా కాలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ భోగి మంటలు అలా ఉండేవి, కానీ బట్ పర్టికులర్ ఇంత ట్రెడిషనల్ వేలో అంతా లేదు. మా ధన్వికి ఇదంతా ఎలా కొత్తగా ఉందో నాకు అలానే ఉంది. ఎప్పుడు మూవీస్లో చూడటమే కానీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా, చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా తెలుగు వాళ్ళందరం ఒక చోట కలవడము, భోగి మంటలు అది ట్రెడిషనల్ వేలో భోగి మంటలు వేసి భోగి మంటలు ఆ పాటలు పాడుతూ చుట్టూ తిరగడము, డ్యాన్స్ చేయడము, చాలా అంటే అసలు మర్చిపోలేని ఒక లైఫ్ టైం మెమరీ లాగా అనిపించింది. అది నాకు ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ టైంలో. మా ఆయనకి అంత కొత్తగా ఏమి ఉండదు, ఎందుకంటే ఈ ఫెస్టివల్ ఆంధ్ర, కోస్తాంధ్ర, తమిళనాడులో చాలా బాగా చేస్తారు. మా ఆయన వాళ్ళది వచ్చేసి తమిళనాడు. సో వాళ్ళకి ఫెస్టివల్ చిన్నప్పటి నుంచి భోగి రోజు నుంచి ఇంకా కనుమ అయ్యేంత వరకు కూడా రోజు పొద్దున్న నుంచి ఇంకా సాయంత్రం వరకు హడావిడిగానే ఉంటుంది. సో ఆయనకి నార్మల్గానే అనిపించింది, కానీ మా ఇద్దరికి చాలా స్పెషల్గా అనిపించింది. ఇద్దరం చాలా ఎంజాయ్ చేసాం. ఇంకా ఇదంతా అయ్యేసరికి 7 o'clock అయ్యింది. ఇక్కడ ఒక పప్పిని వాక్ అయితే పిలుచుకొచ్చారు. ఇది హస్కీ 4 months బేబీ. అంతే చాలా ఎగ్జైటెడ్గా ఉంది. మా ధన్వికి పప్పీస్ అంటే చాలా చాలా పిచ్చి. ఎప్పుడు అడుగుతూనే ఉంటుంది పప్పీ కావాలి అనేసి. నువ్వు కొంచెం పెద్దగా కానన్నా నువ్వు చూసుకునేలాగా అయ్యాక తెచ్చిస్తామనేసి తనకి ఇంకా అలా డైవర్ట్ చేస్తూ ఉంటాం. యాక్చువల్గా ధన్వి పుట్టక ముందు మా దగ్గర ఒక జర్మన్ షెపర్డ్ ఉన్నింది, డబుల్ బోన్ డబుల్ కోటింగ్ది, చాలా పెద్దగా ఉన్నింది. కానీ దానికి కరోనా టైంలో తీసుకున్నాము. అప్పుడు బయటకు వాక్కి పిలుచుకెళ్ళడానికి లేదు, ఇంట్లోనే ఉంది. ఆ టైల్స్లో తను జారీ హిప్ డిస్ప్లేసియా లాగా అయిపోయింది. ఇంకా మా ఆయన వాళ్ళ
ఫ్రెండ్ ఫామ్లో వదిలేయాల్సి వచ్చింది. సో ఆ డిప్రెషన్ చూసేసాం. దగ్గర ఒక 2 to 3 వీక్స్ సరిగ్గా ఫుడ్ కూడా తినలే, అంత అటాచ్ అయ్యి ఉన్నాం. అందుకే మళ్ళీ తీసుకోవాలంటే భయం. ఇప్పుడు ఆల్రెడీ దాన్ని చూసుకోవాలి, ఇంకో బేబీ నెక్స్ట్ వస్తున్నారు. సో వీళ్ళిద్దరు కొంచెం పెద్దగా అయ్యాక అప్పుడు కావాలంటే నెక్స్ట్ ఒక పప్పీ ప్లాన్ చేయొచ్చు. ఇప్పటికైతే అలాంటి ప్లాన్స్ ఏం లేవు. తనకి ఇది చెప్పిన అర్థం కాదు కాబట్టి సరే నువ్వు కొంచెం పెద్దగా అయ్యాక తీసుకుందాంలే అని చెప్పేసి అలా తనకైతే చెప్తూ ఉంటాము. ఇంకా ఇంటికి వచ్చేసరికి 9 అయిపోయింది. ధన్వి అక్కడ నుంచి రానంటోంది. తన ఫ్రెండ్స్ వచ్చారు, ఇంకా అక్కడే డ్యాన్స్ వేసుకొని ఉండింది. ఇంకా వచ్చామా ఫుల్ ఆకలిగా ఉంటే నేను బ్లాక్ ఉరద్దాల్ గంజిలాగా అయితే చేస్తున్నాను, అంటే మాల్ట్ లాగా. సో అది తాగేసి కాసేపు పడుకున్నా, ఒక 1 hour పడుకున్నా. ఇంకా ధన్వి ఆయన పడుకొని ఉన్నారు. యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ సాంబార్ చేద్దామని నేను పప్పు నానబెట్టున్నాను, బట్ చేసే ఓపిక లేక ఆ మాల్ట్ తాగి పడుకొనేసాం. ఇప్పుడు ఇంకా లంచ్కి చేద్దామనేసి అయితే సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా సాంబార్కి అయితే పప్పు ఉడికిపోయింది. ఈలోగా నేను ఇడ్లీకి పెట్టేస్తున్నాను. ధన్వి ఇంకా పడుకునే ఉంది. నాకు ఆల్మోస్ట్ 2 weeks అవుతోంది నేను కొంచెం అంటే యాక్టివ్గా పనులు చేసి. ఎప్పుడైతే నాకు ఈ వర్టిగో సియాటికా పెయిన్ చాలా హెవీగా స్టార్ట్ అయిందో, నిలబడినా కూడా కంప్లీట్ లెగ్స్ నుంచి బ్యాక్ వరకు పెయిన్ వచ్చేస్తుంది. కాసేపు కూడా నిలబడలేకపోతున్నాయి. ఇంత ముందన్నా కూడా ఒక 10-15 minutes అటెస్ట్ నిలబడి పనులు చేసుకోగలిగేదాన్ని. ఇప్పుడు 5 minutes కాదు కదా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి పెయినే. అది ఎగ్జాక్ట్గా ఇలా ఉంది అని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఆ రేంజ్కి పెయిన్ ఉంటుంది. అనుకున్న ఈసారి వద్దులే ఏమి చేయడము, నెక్స్ట్ ఇయర్ చేసుకుందాము, ఎనర్జీ లేదు కదా అని. కానీ మనసు ఒప్పుకోదు. ఎవ్రీ ఇయర్ చేస్తాం కదా, సో ఎందుకు మిస్ అవ్వడం. అందులోనూ ప్రెగ్నెన్సీ ఇంకొంచెం స్పెషల్ కదా, ఇవన్నీ నాకు మళ్ళీ మెమరీస్ లాగా ఉండిపోతాయి. నేను ధన్వి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అంతే, అప్పుడు సంక్రాంతి కూర్చోలేకపోయినా 8 months అప్పుడు ప్రెగ్నెంట్ కూర్చోలేకపోయినని మా ఆయన ముగ్గులు వేయడము, నాకు చేత కాకపోయినా కుదిరినంతలో అన్నీ చేసి ఐటమ్స్ అన్ని సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నాం అప్పుడు కూడా. సో ఆ ఫోటోలు చూసినప్పుడు అనిపిస్తుంది మెమరీస్ అన్నీ అని. అందులో ఇప్పుడు ధన్వి ఉందా, ఈసారి భోగిపళ్ళు పోసేదే వాళ్లకు దిష్టి వెళ్ళి హెల్దీగా ఉండాలి అనే బ్లెస్సింగ్స్ తోటి కదా. సో మిస్ చేయడం ఎందుకు, ఎక్కువ హడావిడి లేకపోయినా సింపుల్గా చేసుకుందాంలే అనేసి కొంచెం ఓపిక తెచ్చుకొని ఇవాళ చేస్తూ ఉన్నాను. మా ధన్వి ఇంకా పడుకొనే ఉంది. తన దగ్గర ప్లస్ పాయింట్ ఏమంటే తనకు 8 to 10 hours మినిమం స్లీప్ ఉండాలి. ఆ నిద్ర లేకపోతే ఒకవేళ మధ్యలో లేచినా కూడా తినేసి మళ్ళీ పడుకొని మళ్ళీ లేస్తుంది. సో తను పడుకొని ఉంది కాబట్టి నేను క్విక్గా పనులు చేసుకోగలుగుతున్నా. లేదంటే క్వశ్చన్ బ్యాంక్ తను క్వశ్చన్స్ తోటి అమ్మ ఇదెందుకు చెయ్యాలి అని. ఈ మధ్య అయితే నాకు నిజంగా ఆన్సర్ చేసేంత ఓపిక ఉండడం లేదు, కోపం వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. ఓపిక ఉండక మనకు పేషెన్స్ లేక, కానీ తిట్టిన అరిచిన ఏమొస్తుంది మళ్ళీ నెక్స్ట్ సెకండ్ మనకే బాధ, అయ్యో అనవసరంగా తిట్టేసామే. మళ్ళీ వాళ్ళు అడగడం వ్యాలిడ్ క్వశ్చన్సే ఉంటాయి, ఏదో తెలుసుకోవడానికి అడుగుతారు, కానీ మనకు పేషెన్స్ ఉండదు అంతే. ఇప్పుడు కూడా మాట్లాడాలంటే కొంచెం గస్ వచ్చినట్టుగా అవుతుంది, కొంచెం బ్రీతింగ్. ఎందుకంటే బేబీ బంప్ పెరుగుతూ ఉంటుంది కదా, బేబీ పెరిగే కొద్దీ మనకు అన్ని డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. అండ్ బ్రీతింగ్కి కూడా ప్లేస్ అంతా బేబీని ఆక్యుపై చేసేస్తారు కాబట్టి ఇవన్నీ డిఫికల్టీస్ ఉంటాయి. కొద్ది రోజులే. నాకు ఆల్రెడీ 7th month వచ్చేస్తుందంటే అమ్మ ఇంకా నెక్స్ట్ 3 months అయిపోతుందా ఈ ఫేజ్ అన్నంత బాధగా అనిపిస్తోంది. ఇంత త్వరగా టైం గడిచిపోతుందా అని. అండ్ నెక్స్ట్ ఇంకో బేబీ వస్తారని ఎగ్జైట్మెంట్ ఉన్నా కూడా ఈ ఫేజ్ అప్పుడే అయిపోతుంది అనే బాధ. ఇంకొకసారి ఫుల్ టైర్డ్గా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అబ్బా ఇంత త్వరగా వెళితే అంత త్వరగా డెలివరీ అయిపోతే బాగుండు అనిపిస్తుంది. మనకు 2 feelings వస్తుంటాయి కదా. ఇంకా అదే సాంబార్కి ఎప్పుడైనా టైం లేదు క్విక్గా అయిపోవాలి అన్నప్పుడు ఇలా చేస్తాను. వెజిటేబుల్స్ ఏమైతే వేయాలనుకుంటామో సాంబార్కి అవన్నీ ఇలా స్టీమర్లో పెట్టేసి పైన పెడతాను, పప్పు వచ్చేసి లోపల పెట్టేస్తాను. సో 2 at a time అవుతాయి. ఇప్పుడు పప్పు మెదిపేసి వెజిటేబుల్స్ కలిపి తాలింపు పెట్టుకుంటే సాంబార్ అయిపోతుంది క్విక్గా. అండ్ నేను ఇక్కడ పాయసం కూడా చేశాను, భోగిపళ్ళు పోయడానికి వస్తారు కదా వాళ్ళకి ఇవ్వడానికి ఉంటుందని క్విక్గా పాయసం అయిపోతుంది సింపుల్గా, ఎక్కువ పని ఉండదు అనేసి పాయసం అయితే చేసాం. మళ్ళీ రేపు సంక్రాంతి కదా, పొంగల్ ఇంకా వేరే ఐటమ్స్ అన్నీ ఉంటాయి, రేపు కుక్ చేయడం కొంచెం ఎక్కువే ఉంటుందనేసి పాయసం చేశాను. ఇలా సాంబార్కి అయితే ఇవాళ జస్ట్ వంకాయ టొమాటో ఆనియన్ అంతే, ఇంకేం ఎక్స్ట్రా వెజిటేబుల్స్ ఏం వేయలేదు. టిఫిన్ సాంబార్లకు కాబట్టి సింపుల్గా వేసాను. మనకి ఇందులో ఇంకేమైనా వెజిటేబుల్స్ కావాలంటే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో పప్పు మెత్తేసి ఇవి యాడ్ చేసేసుకోవాలి అంతే. ఇంతే.
ఇది క్విక్గా సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. మన ఛానల్లో ఆల్రెడీ చాలా వెరైటీ సాంబార్ రెసిపీ షేర్ చేశాను. ఇందుకే ఇవాళ నేనేం రెసిపీ అయితే ఏం షేర్ చేయడం లేదు. మనకు సంక్రాంతి అంటే మెయిన్ ముగ్గులే కదా, కానీ నాకు అంతగా ముగ్గులు రావు. మన పాత వ్యూవర్స్కి తెలుసు. ఇంతకుముందు నైట్లో ట్రై చేసేదాన్ని నేర్చుకోవడానికి, కుదరలేదు. మనకు పెద్ద ముగ్గులు రాకపోతే ఇవే దిక్కు, స్టెన్సిల్స్. అందులో ఇంక ఈ అపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత అసలు వేసే ఆప్షన్ కూడా లేదు. ఈ టైల్స్ మీద కూడా పెద్దగా ఏం కనిపించవు. సో ఏదో ఇలా ఈ స్టెన్సిల్స్ తోటే వేసేసుకోవాలంతే. చాలా ఇష్టం అంటే ముగ్గులు వేయడం, ఇవి నేర్చుకోవాలని. చిన్నప్పుడంతా బుక్కులు పట్టుకొని తిరిగిందే సరిపోయింది, వీటికంతా టైం కూడా స్పెండ్ చేయలే. ఇప్పుడు ఆప్షన్ కూడా లేదు, ఇప్పుడు వేద్దాం నేర్చుకుందామన్నా కూడా. మా ధన్వి ఉందంటే అస్సలు వదలదు. నేను చేస్తా, నేను వేస్తా అనేసి ముగ్గు పిండితో అంతా పెట్టేస్తుంది ఎలా పడితే అలాగా. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు ఇంకా సెకండ్ ట్రైమిస్టర్ అలా వచ్చిన తర్వాత మనం ఎక్కువసేపు స్క్వాట్ పొజిషన్లో కూర్చొని ముగ్గులంతా వేయలేము. బ్యాక్ పెయిన్ చాలా వస్తుంది అండ్ లెగ్ క్రాంప్స్ కూడా సివియర్గా వస్తాయి. మొత్తానికి ముగ్గు అయితే ఇలా వేసాను స్టెన్సిల్స్ హెల్ప్ తోటి. చిన్నదో పెద్దదో ముగ్గు వేస్తే ఇంటికి అదొక అందం కదా. చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఇది వేసిన తర్వాత. దానా ఎలా ఉంది ముగ్గు? నీకన్నా బాగేస్తానా? నువ్వు బాగేస్తావా, అమ్మ బాగేస్తుందా? నువ్వే బాగేస్తావు. నేను వేసిండే ముగ్గుని చూసానన్నా. అప్ప ముగ్గు సూపర్ నన్న. ఈసారి రంగోలీ కాంపిటీషన్కి అప్పతో వేపిద్దాం, ఓకేనా? పరిగెడుతున్నారు ఎవరు? ఏమన్నా హిందూపూర్లో బాగా వేశారు. పద, ఎంతసేపు ఇందుకు ఇంతసేపు పడుకున్నావు? పద. తలకు ఆయిల్ పెట్టుకొని లాల్ పోసుకోవాలి, ఓకేనా? ఆకలి ఎట్లా నీకు? సరే పద. మెయిన్గా ఈ ఫెస్టివల్స్కి, ఈ సీజన్ చేంజ్ అయ్యే టైంలో వస్తాయి కదా, సంక్రాంతి కావచ్చు, ఉగాది, దీపావళి, వీటికి మెయిన్గా అభ్యంగన స్నానం చేస్తారంటే తలకి ఒంటికి బాగా ఆయిల్ రాసుకొని సున్నిపిండి పెట్టుకొని స్నానం చేస్తారు. బాత్ పౌడర్ అన్న, బాతింగ్ పౌడర్ ఉంది కదా నీది, అది. ఎందుకంటే దీనివల్ల మన బాడీకి ఇమ్యూనిటీ పెరుగుతుంది, సీజన్ చేంజ్ని తట్టుకునేంత శక్తి మన బాడీకి వస్తుందనేసి అంటారు. అందుకనేసి ముందు కాలం నుంచి ఈ అభ్యంగన స్నానాలు అనేవి మన ఫెస్టివల్స్లో ఒక వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ అయ్యాయి. త్వరగా రెడీ అయిపోవాలి, సరేనా? లేట్ అవుతుంది. ఇంకా ఇక్కడైతే భోగి పళ్ళు పోసేకి వస్తారు కదా, వాళ్ళకు వాయినాలు ఇవ్వడానికి అన్నీ రెడీ చేస్తున్నాను. మామూలుగా అయితే నేను ఇవ్వచ్చు, కానీ ఇప్పుడు 5th month తర్వాత ఫ్రూట్స్ ఇవేమీ ఇవ్వకూడదు కదా, తాంబూలము ఫ్రూట్స్ ఇవ్వకూడదు అంటారు. కాబట్టి అన్నీ ప్యాక్ చేసి ఇవాళ మా ఆయనతో ఇప్పిద్దామని ఈ గిఫ్ట్ కవర్ బ్యాగ్స్ వస్తాయి కదా, ఇలాంటివి ఇవైతే తెప్పించా. దీంట్లో అయితే అన్నీ కలిపి ప్యాక్ చేసి రెడీగా పెడితే నేను పసుపు కుంకుమ ఇస్తే మా ఆయన ఇవన్నీ ఇవ్వచ్చని. ఇందులో వచ్చేసి ఇది పసుపు కుంకుమ సెట్ వస్తుంది. ఇందులో పసుపు కుంకుమ, పసుపు కొమ్ము, ఒక పసుపు థ్రెడ్ ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి ఇక్కడ ఏలు బెల్ల అంటారు. కర్ణాటకలో సంక్రాంతి అంటేనే ఇది పంచిపెడతారు స్వీట్ని. సో ఇయర్ మొత్తం అలా స్వీట్గా జరగాలి అన్నట్టుగా ఇది పంచిపెడతారు స్వీట్ లాగా. ఇంకా దాంతోపాటు గాజులు, తమలపాకు, వక్క, అక్షింతలు, ఫ్రూట్స్, కొన్ని శనగలు. ఈ భోగి పండుగప్పుడు శనగలు కూడా కొన్ని ఇవ్వాలి అంటారు వాయనంలో. అలాగే ఫ్రూట్స్, ఒక జాకెట్ పీస్. సో ఇవైతే తాంబూలంలో పెడదాము వాయనంగా ఇవ్వడానికనైతే అనుకుంటున్నాను. అన్నీ ఇక్కడ సెట్ చేసేసుకున్నాను. ఎందుకంటే కింద కూర్చుంటే ఏదైనా కావాలంటే మళ్ళీ లేచి దిగి లేచి తిరగాలి, అది కష్టం అనేసి. స్నానం చేయించేస్తావు తనకి? పోనన్న, లేట్ అవుతుంది, పో. మళ్ళీ తిందు పో వచ్చాక. ఈ పండగ టైంలో ఆహా, అది స్కూల్లో ఇచ్చారు వాళ్ళన్న.
వాళ్ళ స్కూల్లో స్కూల్లో బాగా చేశారు కదా అసలు. ఇలా క్యూట్గా రెడీ చేశాను. సో ఇంకా భోగి పళ్ళు పోయడానికి వస్తే వాళ్ళకి వాయినంగా ఇది ఇచ్చేయచ్చు. నాన్న నువ్వు ఇస్తావా అప్ప ఇస్తారా? నేను ఇవ్వకూడదు నాన్న ఇప్పుడు. ధన్వికి మా ఆయన స్నానం చేపిస్తున్నారు. నేను ఈలోగా ఇది రెడీ చేసేస్తున్నా. ఇక్కడ చిన్ని కృష్ణుని పెడదాం అనుకుంటున్నా ఫస్ట్ భోగి పళ్ళు పోయడానికి. ఫైనల్గా ఇలా అయితే డెకరేట్ చేశాను. ఇక్కడ చిన్ని కృష్ణుడికి భోగి పళ్ళు పోయడానికి, ఇక్కడేమో ధన్వి కూర్చోడానికి. నాన్న నువ్వు కూర్చోవాలి అక్కడ. నీకే సంక్రాంతి. ఇంకా ఫైనల్గా భోగి పళ్ళు ఒక్కటి మిగిలిపోయింది. భోగి పళ్ళు ప్రిపేర్ చేస్తున్నా. ఇందులోకి ఏమేమి కలుపుతారంటే మెయిన్గా ఈ రేణిగాయలు, చిన్న రేణిగాయలు, అలాగే బంతిపూలు, ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత చామంతి పూలు, కొన్ని గులాబీ రేకులు కలిపాను. తర్వాత చిల్లర నాణేలు, అక్షింతలు, చెరుకు ముక్కలు, నానబెట్టిన శనగలు. ఈ శనగలు అందరూ కలపరు, కొన్ని చోట్ల కలుపుతారు. శనగలు గురుబలం అంటారు కదా, సో కలిపి పిల్లల తల మీద పోస్తే మంచిదని ఇవన్నీ కలిపి భోగి పళ్ళు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంతే, అన్నీ కలిపి మిక్స్ చేశాను. భోగి పళ్ళు అయితే రెడీ. ఇంకా నేను మా ఆయన ఇద్దరం రెడీ అయితే అంత రెడీ అయినట్టే కదా నాన్న. నువ్వు కూడా రెడీ అయిపోయావా? మనము భోగి పళ్ళు అంతా పోయడం అయ్యాక హారతి ఇస్తాం కదా ఎర్ర నీళ్ళతోటి. చాలామంది ఏం చేస్తారంటే పసుపు కుంకుమ కలిపేస్తారు, కానీ ఇలా దిష్టి తీసేటప్పుడు ఎర్ర నీళ్ళు చేస్తాం కదా, దీనికి మెయిన్గా సున్నము పసుపు కలిపితే ఎర్రగా వస్తాయి. ఇలానే తీయాలి అంటారు. అంటే నాకు తెలిసినంత వరకు చిన్నప్పటి నుంచి నేను వినింది కూడా. ఇంకా ఈ సున్నం లేదు అన్నప్పుడు పసుపు కలుపుతారు కలర్ కోసం. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసేసి మిక్స్ చేస్తే రెడ్ కలర్ వచ్చేస్తుంది. ఇది పసుపుకి సున్నంకి రియాక్షన్ అయ్యి రెడ్ కలర్లో వస్తుంది. ఇది మరీ అంత రెడ్గా ఉండదు, ఈ రెడ్ కలర్ అయితే వస్తుంది ఇది. ఇంకా తర్వాత నేను రెడీ అయిపోయి మా ధన్వికి లాస్ట్లో జడేస్తున్నాను. ఎందుకంటే తనకు ఎంత ఇదిగా జడేసి క్లిప్ పెట్టినా కూడా అస్సలు పెట్టుకోదు, ఎగురుతూనే ఉంటుంది. అండ్ ఆ క్లిప్స్ తీసి అడ్జస్ట్ చేసుకుంటూనే ఉంటుంది. ఇంక అందుకని లాస్ట్లో చేస్తే అట్లీస్ట్ కాసేపు ఈ భోగిపళ్ళు పోసేంత వరకైనా కుదురుగా ఉంటుందేమో అని లాస్ట్లో తనకు హెయిర్ క్లిప్ అయితే పెడుతున్నాను. ఇంకా ఆ తర్వాత ధన్వికి భోగి పళ్ళు పోయడం అయితే స్టార్ట్ చేసాము. ముందుగా ఇంట్లో పూజా గదిలో పూజ చేసేసి తర్వాత చిన్ని కృష్ణుడికి పూజ చేసి ముందుగా చిన్ని కృష్ణుడికి భోగి పళ్ళు పోయాలి. ఆ తర్వాతే మన పిల్లలకి భోగి పళ్ళు అయితే పోయాలి. నేను దీని గురించి షార్ట్స్ షేర్ చేసినప్పుడు చాలామంది నన్ను డౌట్స్ అడిగారు. అంటే ప్రెగ్నెన్సీలో భోగి పళ్ళు పోయొచ్చా, పీరియడ్స్లో ఉన్నప్పుడు పోయొచ్చా, ఇలా అంతా అనేసి. నేను దాని గురించి ఆల్రెడీ ఇంతకుముందు లాస్ట్ 1 year బ్యాకే ఒక డీటెయిల్ వీడియో షేర్ చేశాను. భోగి పళ్ళు ఎవరికి పోయొచ్చు, ఎలా పోయొచ్చు, ఇవన్నీ కూడా. ఈ ఇయర్ షార్ట్స్లో ఏమంటే ప్రెగ్నెంట్ విమెన్ పోయొచ్చు అనేసి అయితే షేర్ చేశాను. హ్యాపీగా ప్రెగ్నెంట్ విమెన్ పోయొచ్చు. ఇది మెయిన్గా దిష్టి కోసమే కదా, పిల్లలకు దిష్టి అంతా వెళ్ళిపోయి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని బ్లెస్ చేయడం కోసమే, కాబట్టి హ్యాపీగా పోయొచ్చు. కానీ పీరియడ్స్లో ఉండేవాళ్ళు పోయకూడదు అంటారు. అండ్ ఇంకా సూతకం ఉండేవాళ్ళు పోయొచ్చు అని అడిగారు. ఇది నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. సో మన పురోహితులను అడిగితే చెప్తారు పోయొచ్చో పోయకూడదా అనేసి. ఈ భోగి పళ్ళు ఎందుకు పోస్తారని కూడా ఆ వీడియోలో నేను డీటెయిల్గా స్టోరీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా కావాలి అంటే ఇయర్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ కోసం చిన్నపిల్లలు ఉండేవాళ్ళు ఆ వీడియో ఒకసారి చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో మనకు తెలుసుకొని చేస్తే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మెయిన్గా ఈ భోగి పళ్ళు ఈవినింగ్ సన్సెట్ లోపు పోయాలి. ముందుగా అయితే ఫస్ట్ మదర్ పోయాలి, ఆ తర్వాత ఫాదర్ భోగి పళ్ళు పోసిన తర్వాత ఆ తర్వాత మన ఇంటికి వచ్చిన వాళ్ళు భోగి పళ్ళు పోసి మన పిల్లల్ని బ్లెస్ చేస్తారు. సో ఇది జనరల్గా ఫాలో అయ్యేదైతే.
సిగ్గుపడుతున్నాడు తర్వాత ఫీల్ అవ్వడం మానేస్తారు. అందుకే 5 years ఆపేస్తారు. గర్ల్స్ ఎంతైనా కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం జలజాక్షి మోమునకు జగవకు జంబులకు నెలకొన్న అపురపు నీరాజనం నీరాజనం అలివేణి తురుమునకు కమలంబులకు నిలుమాణిక్యముల నీరాజనం నీరాజనం చిరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరాజనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా ధన్వి భోగిపళ్ళు ఇది ఇంత బాగా జరుగుతుంది అనేసి. అంటే నేను అనుకున్నా ఒక ముగ్గురిని పిలుద్దాము అనేసి, ఎందుకంటే ఓపిక లేదు అన్నట్టుగా సింపుల్గా ఏదో అలా చేద్దామని. కానీ మన మనసు ఆగదు కదా, ఒక్కొక్కటి అలా అనుకొని సింపుల్గా డెకరేషన్ చేసాము. తర్వాత ఇలా అందరూ వచ్చి భోగిపళ్ళు పోయడము, ఆ హారతి పాట పాడడం. యాక్చువల్గా నాకు హారతి పాటలు అంతగా రావు, నేను మామూలుగా అయితే మొబైల్లో ప్లే చేసి హారతి ఇచ్చేదాన్ని ప్రతిసారి. ఇంతకుముందు అంతా కూడా ఇండిపెండెంట్ హౌస్లే కదా, మహా అయితే 2-3 దొరకడం కూడా భోగిపళ్ళు పోయడానికి కష్టంగా ఉండేది. ఈసారి ఇంతమంది రావడము, హారతి పాట పాడడము, ధన్విని బ్లెస్ చేయడం, అన్నిటికీ మించి మా ధన్వి ఎంత ఎంజాయ్ చేసిందో ఆ భోగిపళ్ళు పోసేటప్పుడు. తన ఎగ్జైట్మెంట్ అస్సలు మాటలో చెప్పలేము. చాలా హ్యాపీగా ఫీల్ అయింది అండ్ చాలా బాగా జరిగింది. సో ఇంత ఓపిక తెచ్చుకొని ఈ టైంలో నేను చేసిన దానికి కూడా నాకు అసలు ఆ పెయిన్ అంతా కూడా వెళ్ళిపోయినట్టు అనిపించింది తన ఫేస్ చూడగానే. ఇంకా తెలుగు అసోసియేషన్ వాళ్ళందరం కలిసి క్లబ్ హౌస్లోనే, మా అపార్ట్మెంట్ క్లబ్ హౌస్లో ఈవెంట్స్ కొన్ని ఆర్గనైజ్ చేస్తున్నాం అనమాట. డిన్నర్ కూడా ఇక్కడే. సో ఇక్కడికైతే వచ్చాము. ఇంకా భోగిపళ్ళు పోయడం అంతా అయిన తర్వాత చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, సాంగ్స్, శ్లోకాలు ఇలా చాలా బాగా ఎంజాయ్ చేశాము.
యాక్చువల్గా మా ధన్వి నేమ్ దేంట్లోనూ నామినేట్ చేయలేదు, ఎందుకంటే ప్రాక్టీస్ చేపియాలి, నాకు అంత ఓపిక ఉంటుందో లేదో తెలియదు, ఎందుకంటే ఒక రోజు ఉన్నట్టు ఇంకో రోజు ఉండడం లేదు హెల్త్ అనేసి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరినీ చూసి తనే వెళ్ళి నేను శ్లోకాలు చెప్తాను, డ్యాన్స్ చేస్తాను అనేసి వాలంటీర్గా చేసింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా చాలా ఈవెంట్సే ఉన్నాయి, కపుల్ గేమ్స్ అని, ఇంకా పర్ఫార్మెన్సెస్ కూడా. కానీ ఆ పిల్లలకి ఆకలేసేస్తుంది అనేసి ఫస్ట్ డిన్నర్ చేసేసి ఆ తర్వాత కంటిన్యూ చేద్దాం అనుకొని డిన్నర్కి అయితే వచ్చాము. అన్నీ అసలు ఇలా అందరూ కలిసి మాట్లాడుకొని కబుర్లు చెప్పుకుంటూ ఇలా పండగ వాతావరణం అంతా ఒక చోట ఉంటే ఎలా ఉంటుంది అలా అనిపించింది. చెప్పాలంటే మాకు ఇది కొత్త ఎక్స్పీరియన్స్. ఇలా అపార్ట్మెంట్లో ఎప్పుడూ అంటే పండగలంటే ఇంట్లో ఏదో ఫ్యామిలీస్తో కలిసి చేసుకోవడమే, కానీ ఇంతమందితో కలిసి చేసుకోవడం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చాలా బాగా అనిపించింది. కానీ ఇంకా డిన్నర్ చేశాక అస్సలు నాకు ఇంకా ఓపికే లేదు. ధన్వికేమో ఇక్కడ నుంచి రావడానికి మనసు లేదు, నా వల్ల కూర్చోడానికి అవ్వడం లేదు. విపరీతమైన బ్యాక్ పెయిన్, మార్నింగ్ నుంచి అస్సలు సరిగ్గా కూర్చోడానికి కూడా టైం దొరకలేదు. చాలా టైర్డ్ అయిపోయి లిటరల్లీ చెప్పాలంటే. నడుము నొప్పి అంటే అంత క్లీన్ చేస్తున్నావు కదా, అందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. వచ్చేసరికి 10 అయిపోయింది. ఫస్ట్ నేను కొంచెం రెస్ట్ తీసుకుంటేనే తర్వాత ఇంకా ఏ పనైనా చేయగలను అనిపించేసింది, అంత విపరీతమైన బ్యాక్ పెయిన్. ఇంకా రాగానే మా ధన్విక ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ కిందంతా భోగిపళ్ళు కాయిన్స్ అన్నీ పడి ఉంటాయి కదా, సో తొక్కకూడదు నాన్న, చూసుకొని తిరుగు అని చెప్పాను. తనేం చేసిందంటే నేను అన్ని క్లీన్ చేస్తాలేమో నువ్వు పడుకో అని చెప్పి పాపం అంతా ఒక్కటి కూడా వదలలేదు, అంత క్లీన్గా అన్ని కింద ఉండేవన్నీ కూడా క్లీన్ చేసేసింది. ఆ తర్వాత నేను ఒక 15-20 మినిట్స్ రిలాక్స్ అయ్యాక మళ్ళీ డెకరేషన్ అంతా తీసి మళ్ళీ డెకరేట్ చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని మళ్ళీ అంతా క్లీన్ చేసి ప్యాక్ చేయడం ఇంకొక ఎత్తు. మళ్ళీ రేపటి వరకు అంటే ఓపిక ఉండదు, ఆ పనిలో పని ఇప్పుడు చేసేస్తేననేసి అంతా కూడా క్లీన్ చేసేసాము. సో ఇది మా భోగి పండుగ వ్లాగ్. అయితే మార్నింగ్ టు నైట్ రొటీన్ ఈ టైంలో ఎలా ఉందనేసి మీతో షేర్ చేసుకున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.